ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: పాఠశాల విద్యలో 100% డిజిటలైజేషన్, కేజీబీవీ టీచర్లకు శిక్షణ, అక్కడే వారి బిడ్డకు రక్షణ, బాల్య వివాహాలకు అడ్డుకట్ట, రాజస్థాన్లో అమానుషం, 4 ఏళ్ల చిన్నారిపై ఎస్ఐ అత్యాచారం, ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి, ఆంధ్ర యూనివర్సిటీకి తొలిసారిగా నాకే డబుల్ ప్రెస్ గ్రేడ్, రెడీ అయిన గిరిజన వర్సిటీ మాస్టర్ ప్లాన్, గాజాలో గాల్లో వేలాది ప్రాణాలు, ముద్ద మింగుడు పడకపోవడంలో అంతుపట్టని పరిస్థితి. ఈరోజు వార్తలను చూద్దాం. పాఠశాల విద్యలో 100% డిజిటలైజేషన్. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. విద్యార్థిపై చేసే ఖర్చు భవిష్యత్ పెట్టుబడిగా భావించి అన్ని సదుపాయాలను అందిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే 30,715 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను అందించగా, ఈ డిసెంబర్లో 32,000 స్క్రీన్లతో కలిపి మొత్తం 63,000 అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్ టీవీలు 33,000కు చేరడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటలైజేషన్ పూర్తవుతుంది. మరోపక్క ట్యాబ్స్ పంపిణీ 10 లక్షలకు పైగా చేరుకుంటోంది. దీంతో దేశంలోనే ప్రభుత్వ విద్యలో పూర్తిస్థాయి డిజిటల్ టెక్నాలజీని అనుసరించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. అన్ని ఉన్నత పాఠశాలలో ఐఏఎఫ్పీలు, ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీల అమరిక డిసెంబర్ 21 నాటికి పూర్తి కానుంది. కేజీబీవీ టీచర్లకు శిక్షణ, అక్కడే వారి బిడ్డకు రక్షణ. పాలు తాగే పసికందులను వదిలి వెళ్లేందుకు ఏ మాతృమూర్తికి మనసొప్పదు. కానీ ఉద్యోగం సాధించి శిక్షణ కోసం వారం రోజుల పాటు వదిలి ఉండాల్సి వస్తే సరిగ్గా ఎలాంటి తల్లుల ఇబ్బందిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారు శిక్షణ పొందుతున్న ప్రాంగణాల్లోనే ప్రత్యేక బేబీ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. పిల్లలు తినే ఆహారం, ఏ సమయానికి ఏం తింటారు, ఎప్పుడు నిద్రపోతారు, ఇలా అన్ని వివరాలను తీసుకుని ప్రత్యేకంగా పాలు, ఆహారం, ఆట వస్తువులతో పాటు కేర్ టేకర్లను సైతం నియమించింది. ఉదయం ఉపాధ్యాయ శిక్షణకు హాజరయ్యేటప్పుడు పిల్లలను ఈ కిడ్స్ స్పేస్లో వదిలి తల్లులు ట్రైనింగ్కు హాజరై సాయంత్రం తిరిగి తీసుకుంటున్నారు. ఎక్కడ ఏ బిడ్డకు ఇబ్బంది కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లకు సంరక్షణ బాధ్యతను సమగ్ర శిక్షణ అధికారులు తీసుకున్నారు. కొత్తగా కేజీబీవీల్లో చేరిన టీచర్లకు మరింత మెరుగ్గా బోధన నైపుణ్యాలు అందించేందుకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు విజయవాడ, విశాఖపట్నంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటప్పుడు తమ పిల్లల బాధ్యత ఎలాగనే బెంగపడ్డ టీచర్లు పిల్లల కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట. బాల్య వివాహాల నివారణకు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత 3 నెలల్లోనే 474 బాల్య వివాహాలను ప్రభుత్వ యంత్రాంగం నివారించింది. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన 18 బాల్య వివాహాలపైన ఆరా తీసి కేసులు నమోదు చేసింది. బాల్య వివాహాల నివారణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. బాల్య వివాహాలు చేస్తే ప్రభుత్వ పథకాలకు దూరమవుతారని వాలంటీర్ల ద్వారా తమ పరిధిలోని తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలపై ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి వెళ్ళినప్పుడు వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు కలెక్టర్లు, అన్ని విభాగాల అధికారులను బాల్య వివాహాల నివారణలో ప్రభుత్వం భాగస్వాములను చేసింది. ఏ గ్రామంలో బాల్య వివాహం జరిగితే ఆ గ్రామ, వార్డు కార్యదర్శులను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా అమ్మాయిలకు 18 ఏళ్ళు, అబ్బాయిలకు 21 ఏళ్ళు నిండిన తర్వాత పెళ్లి చేస్తేనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద లబ్ధి చేకూరుతుందని గ్రామ, వార్డు స్థాయిల్లో వివరిస్తున్నారు. ఈ పథకాలకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. మధ్యలో బడి మానేసిన 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలికలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలు, కళాశాలలో చేర్పించేందుకు చర్యలు చేపట్టింది.
బాల్య వివాహాలకు సంబంధించిన ఫిర్యాదులు సహాయం కోసం ప్రభుత్వం 1098 హెల్ప్లైన్ నెంబర్ను ఏర్పాటు చేసింది. రాజస్థాన్లో అమానుషం, 4 ఏళ్ల చిన్నారిపై ఎస్ఐ అత్యాచారం. రాజస్థాన్లోని దౌసాలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దళిత బాలికపై దారుణానికి తెగించిన సబ్ ఇన్స్పెక్టర్ను జనం దాడి చేసి కొట్టారు. ఎన్నికల వేళ జరిగిన ఘటనపై అధికార కాంగ్రెస్పై బీజేపీ దుమ్మెత్తిపోసింది. లాల్ సౌత్ ఏరియాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దారుణానికి పాల్పడిన సబ్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర సింగ్ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాయమాటలతో బాలికను తన గదికి తీసుకొచ్చి దారుణానికి పాల్పడినట్లు ఏఎస్పీ రామచంద్ర సింగ్ నెహ్రా పీటీఐకి చెప్పారు. ఘటన విషయం తెలిసి కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహువాస్ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. ఎస్ఐ భూపేంద్ర సింగ్ను రోడ్డుపైకి లాగి బట్టలు చిరిగేలా రాళ్లు కర్రలతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రజలు అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భూపేంద్ర సింగ్పై పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టామని ఎస్పీ వందితా రాణా చెప్పారు. అతడిని అరెస్టు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షలకు పంపామన్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చల్లో నిలుస్తూ వస్తున్న ఉమ్మడి పౌర స్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీని హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ త్వరలో అమలు చేయనున్నట్లు సమాచారం. వచ్చే వారమే ఈ దిశగా చర్యలు చేపట్టబోతోందని తెలుస్తోంది. తద్వారా దేశంలో యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా అది నిలవనుంది. అసలు ఏమిటి ఉమ్మడి పౌర స్మృతి? కులం, మతం, ఆడామగ వంటి తేడాలు, లైంగిక ప్రవృత్తులతో నిమిత్తం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేయడం ఉమ్మడి పౌర స్మృతి ప్రధాన ఉద్దేశం. ఇది అమలైతే ప్రస్తుతం అమల్లో ఉన్న పలు మత, ఆచార, సాంప్రదాయ ఆధారిత వ్యక్తిగత చట్టాలన్నీ రద్దవుతాయి. వివాహాలు, విడాకులు, వారసత్వం, దత్తత తదితరాలతో పాటు పలు ఇతర వ్యక్తిగత అంశాలు కూడా యూసీసీ పరిధిలోకి వస్తాయి. రాజ్యాంగంలోని 44వ అధికరణం ఆధారంగా దీన్ని తెరపైకి తెచ్చారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ పాలిత గుజరాత్ కూడా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనుందని చెబుతున్నారు. గోవాలో ఇప్పటికే గోవా పౌర స్మృతి అమల్లో ఉంది. ఇది చాలా రకాలుగా యూసీసీని పోలి ఉంటుంది. దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని రాజ్యాంగంలోని 4వ భాగం స్పష్టంగా నిర్దేశిస్తోంది. అయితే దీన్ని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో భాగంగా పేర్కొన్నారు కనుక దీని అమలు తప్పనిసరి కాదు. ఆ దృష్ట్యా యూసీసీ అమలుకు కోర్టులు ఆదేశించచాలవు. అత్యున్నత న్యాయస్థానం కూడా పలు తీర్పుల సందర్భంగా యూసీసీ అమలు ఆవశ్యకతను నొక్కి చెప్పింది. అయితే 2018లో మోదీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యూసీసీపై లోతుగా పరిశీలించిన కేంద్రం లా కమిషన్ మాత్రం భిన్నాభిప్రాయం వెలిబుచ్చడం విశేషం. ఈ దశలో దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమూ లేదు, అభిలషణీయమూ కాదంటూ కేంద్రానికి ఏకంగా 185 పేజీల నివేదికను సమర్పించింది. ఆంధ్ర యూనివర్సిటీకి తొలిసారిగా నాకే AA+ గ్రేడ్. ఉన్నతమైన ప్రకాశవంతమైన చదువులకు ప్రతీకగా ఏటా వేలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యున్నత వర్సిటీల్లో ఒకటిగా నిలిచింది. సాగర తీరంలో విశాలమైన ప్రాంగణంలో ప్రశాంత వాతావరణంలో అత్యున్నత వసతులు ప్రమాణాలతో విద్యను అందిస్తూ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ను మెప్పించి AA+ గ్రేడ్ పొందింది. నాక్ ఏయులోని వసతులను ప్రత్యక్షంగా పరిశీలించి A++ గ్రేడ్ను మంజూరు చేసింది. దేశంలో అత్యున్నత కోర్సులు, బోధన సౌకర్యాలు కలిగిన అతి కొద్ది యూనివర్సిటీలకు దక్కే ఈ గ్రేడ్ను ఏయూ కూడా సాధించడం విశేషం. దేశంలో 3.74 స్కోర్ బెంగుళూరు,
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలతో పాటు ఆంధ్ర యూనివర్సిటీకి మాత్రమే దక్కింది. టాప్ స్కోర్ దక్కిన నేపథ్యంలో 2030 వరకు వర్సిటీకి A++ గ్రేడ్ ఉండనుంది. ఈ ర్యాంకులను అధికారికంగా ఈ నెల 14న ప్రకటించనున్నట్లు తెలిసింది. 4 పుస్తకాల్లోని పాఠాలు బోధించి మార్కులతో కూడిన పట్టాన్ని చేతిలో పెట్టి పంపించే రోజులకు స్వస్తి చెబుతూ యూనివర్సిటీ ఇటీవల కాలంలో విద్యార్థి అభివృద్ధికి మార్గదర్శిగా, పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. వివిధ దేశాలు, యూనివర్సిటీలు, సంస్థల ఒప్పందాలతో చదువుకు సహకారం అందిస్తూ ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానం పొందింది. రెడీ అయిన గిరిజన వర్సిటీ మాస్టర్ ప్లాన్. ఉమ్మడి విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లోని 562 ఎకరాల విస్తీర్ణంలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో యూనివర్సిటీ నిర్వహణకు అవసరమైన విస్తరణకు అనువుగా భవనాల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నతాధికారుల అనుమతి కోసం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి పంపించారు. తొలి విడతగా కేటాయించిన 300.50 కోట్ల రూపాయల వ్యయంతో యూనివర్సిటీకి ప్రాథమికంగా అవసరమైన నిర్మాణాలను చేపట్టనున్నారు. వర్సిటీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ కోర్సులకు చెందిన 20 విభాగాల్లో ప్రతి 5ంటికి 10 చొప్పున 40 తరగతి గదులు నిర్మిస్తారు. విద్యార్థులుగా వేరువేరుగా 500 మందికి సరిపడేలా వసతి గృహాలు, 1000 మందికి సరిపడే ఆడిటోరియం, 300 మంది సామర్థ్యం గల మరో ఆడిటోరియం, అడ్మినిస్ట్రేషన్ భవనం, సెంట్రల్ లైబ్రరీ, స్కిల్ సెంటర్, ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నివాస భవనాలు 100 చొప్పున నిర్మించేందుకు వీసీ ప్రతిపాదనలు పంపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త భవనాల్లో తరగతులు నిర్వహించేలా యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. గాజాలో వేలాది ప్రాణాలు. గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆసుపత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనం దెబ్బకు కనీస సౌకర్యాలని నిలిచిపోవడంతో గాజాలో 20 ఆసుపత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆసుపత్రులు అదే బాటన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరెంటు సరఫరా లేక ప్రధాన ఆసుపత్రి ఆల్షిఫాలో ఈ శనివారం వైద్య పరికరాలన్నీ మోగబోయాయి. దాంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఆల్-కుద్స్ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. ఈ ఆసుపత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచ్చిందని తెలుస్తోంది. దాంతో అందులోని 14,000 మంది రోగులు, శరణార్థుల ప్రాణాలు గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తోటాలు, బాంబు వర్షం కారణంగా ఆల్షిఫా ఆసుపత్రిలోని వేలాది మంది కూడా ప్రాణభయంతో వణికిపోతున్నారు. అందులో 1500కు పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15,000కు పైగా శరణార్థులు ఉన్నట్లు చెబుతున్నారు. వైద్య సేవలతో పాటు కరెంట్, ఆక్సిజన్ సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో పలు ఆసుపత్రుల్లో ఐసీయూల్లోని రోగులు, ఇంక్యుబేటర్స్లోని చిన్నారులు నిస్సహాయంగా మృత్యుముఖానికి చేరువవుతున్నారు. ఇలా ఇప్పటికే 200 మందికి పైగా మరణించారని, మరిన్ని వందల మంది మృత్యుతో పోరాడుతున్నారని హమాస్ ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతున్న ఇజ్రాయెల్ మాత్రం దాడులాపేందుకు ససేమిరా అంటోంది. కనీసం వాటికి విరామం ఇచ్చేందుకు కూడా ప్రధాని బెంజమిన్ మరోసారి నిరాకరించారు. ముద్ద మింగుడు పడకపోవడంలో అంతుపట్టని పరిస్థితి. వాసవ్య నరసింహంలో 1245వ ఆరోగ్య సదస్సు. ముద్ద మింగుడు పడకపోవడానికి అనేక కారణాలు. తేలికగా తెలిసే కారణాలు అనేకం ఉంటే ఎక్లేషియా కార్డియా అనే పరిస్థితి అంత తేలికగా అంతుపట్టని పరిస్థితి. ఎక్లేషియా కార్డియా గురించి అవగాహన అవసరమని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి రాజేష్ పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ సమరం అధ్యక్షన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఎక్లేషియా కార్డియా అంశంపై ప్రసంగించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ముద్ద మింగుడు పడకపోవడానికి, అన్నవాహికకి అడ్డుపడ్డట్లు అనిపించడానికి, త్రాగిన నీళ్లు గొంతులోనే ఉండిపోవడానికి సాధారణంగా క్యాన్సర్ కావచ్చు, అన్నవాహిక మధ్యలోనే మూసుకుపోవడం కూడా కారణం కావచ్చని అన్నారు. ఎక్లేషియా కార్డియాలో ఇటువంటివేవి కనబడవన్నారు. కానీ గొంతు నుంచి జీర్ణాశయానికి కనెక్ట్ అయ్యే అన్నవాహిక గొట్టానికి సంబంధించిన కండరాలు పని చేయకపోవడంతో మింగిన ముద్ద, త్రాగిన నీళ్లు,
కిందకి దిగకుండా అవుతాయన్నారు. ఇదొక ప్రత్యేకమైన నరాల జబ్బు అన్నారు. ఇటువంటి జబ్బు 1,00,000 మందిలో 1 నుంచి 5గురికి కలుగుతుందన్నారు. 40 నుండి 60 సంవత్సరాల స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ సమానంగానే ఎక్లేషియా కార్డియా పరిస్థితి వస్తుందన్నారు. ఈ పరిస్థితిని బేరియం లీసోఫేగోగ్రామ్ పరీక్ష ద్వారాను హై రెజల్యూషన్ మానోమెట్రీ ద్వారాను గుర్తించవచ్చన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వాళ్లలో ప్రత్యేకమైన ఆపరేషన్ పద్ధతిలో సరిదిద్దడం జరుగుతుందన్నారు. ఎక్లేషియా కార్డియా గురించి అవగాహన ఉంటే అరుదుగా కలిగే ఇటువంటి పరిస్థితిని కూడా అధిగమించవచ్చన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బంగాళాఖాతంలో 14నే అల్పపీడనం, ఆపై 16న వాయుగుండంగా మారే అవకాశం. జగనన్న విద్యా దీవెనకు ఉమ్మడి ఖాతాలు. చదువులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన పథకానికి తల్లితో పాటు విద్యార్థికి ఉమ్మడిగా బ్యాంక్ జాయింట్ అకౌంట్ ఉండాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి ఉత్తర్వులను జారీ చేశారు. 22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్యలోని సరయూ నది తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నెస్ రికార్డునే బద్దలు కొట్టింది. ఢిల్లీలో స్వల్ప భూకంపం. దేశ రాజధానిలో మరోసారి భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 3:36 ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 2.6గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది. ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలోని బురారిలో భూకంప కేంద్రం ఉందని వివరించింది. 14 గంటల్లో 800 సార్లు భూప్రకంపనలు. ఐస్లాండ్లో అత్యేక స్థితి. అగ్నిపర్వతాల వ్యవస్థలమయమైన ఐస్లాండ్లో భూకంపాల దాటికి సుందన్ ప్రాంతంలో అగ్నిపర్వతాలు బద్దలయ్యే ప్రమాదం ఉందని అక్కడ పౌర రక్షణ అత్యవసర విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. దాల్ సరస్సులో ఘోర అగ్ని ప్రమాదం. హౌస్ బోట్లలో చెలరేగిన మంటలు. 3 పర్యాటకులు సజీవ దహనం. మృతులంతా బంగ్లాదేశీయులే. మిచెల్ మార్ష్ వీరవిహారం. 132 బంతుల్లో 17 ఫోర్లు 9 సిక్సర్లతో 177 నాటౌట్. విజయంతో ముగించిన ఆస్ట్రేలియా 8 వికెట్లతో బంగ్లాదేశ్ చిత్తు. ఘన విజయంతో ఇంగ్లాండ్ ఇంటికి రాణించిన స్టోక్స్ విల్లీ 93 పరుగులతో బట్లర్ సేన గెలుపు. ఓటమితో పాక్ నిష్క్రమణ. నేడు ప్రపంచ కప్లో నెదర్లాండ్స్తో టీమిండియా పోరు. ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ బెర్తు తెచ్చిన ధీరజ్. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ కోటా బెర్తును తెచ్చిపెట్టాడు. బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నమెంటులో ధీరజ్ రజతం సాధించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.